హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి మన దగ్గరికి డిఫరెంట్ క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఈరోజు వీడియోలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ కాంబినేషన్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. నేను మీ డాక్టర్ దుర్గా కళ్యాణి, చీఫ్ డెర్మటాలజిస్ట్ కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఈ వీడియోలో కనిపిస్తున్న క్లయింట్ 26 ఇయర్స్ ఓల్డ్ మేల్ పేషెంట్ జెనెటిక్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్‌తో వచ్చారు. సో ఫ్రాంటల్ హెయిర్ లైన్ అనేది తనకి వెనక్కెళ్ళింది. కానీ మిడిల్‌లో కూడా హెయిర్ పల్చగా అయిపోయింది. అప్పుడు మనం ఏం చేసాము అంటే డోనర్ ఏరియా బాగుంది కదా అని మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేయకుండా ఫ్రాంటల్ లైన్ ఏదైతే రిసీడ్ అయిందో దాన్ని మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాము. మిడిల్లో ఎక్కడైతే పల్చబడిందో అక్కడ మనం గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో ఆఫ్టర్ 6 మంత్స్ ఏమైంది, ఫ్రాంటల్ లుక్ చేంజ్ అయింది, హెయిర్ లైన్ పర్ఫెక్ట్గా వచ్చింది. మిడిల్లో జిఎఫ్సి చేయడం ద్వారా అక్కడ కూడా మనకి హెయిర్ థిక్నెస్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఇలా కొంతమందిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేని ఏరియాలో మనం చేయకుండా జిఎఫ్సి చేసుకోవడం వల్ల దాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటి కండిషనే మీకుంటే గనక, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక ప్లీజ్ కాంటాక్ట్ అస్.